హాయ్ అండి. ఈరోజు తొందరగా అయిపోయిందండి డ్యూటీ. సూర్యుడు ఉండగానే మీకు ఒకసారి దుబాయ్లో నేనున్నటువంటి వర్క్ ప్లేస్ నుంచి నేనున్నటువంటి రూమ్కు వెళ్ళడానికి దాదాపుగా 35 to 40 మినిట్స్ జర్నీ అయితే పడుతుందండి. మీకు ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరిగింది. ఒకసారి మీరు అటువైపు చూడొచ్చు, ఆ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి ఏంటి, రోడ్స్ ఏంటి అనేసి. ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా, అంటే స్కూల్స్ ఉంటాయి, తర్వాత ప్లే గ్రౌండ్స్, హోమ్స్, షాప్స్, ప్రతి ఒక్క ఏరియాలోనూ ఎలా ఉంటాయి ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. వచ్చేసి రొటీన్గా రోజు నిద్ర లేవటం, డ్యూటీకి రెడీ అవ్వడం, వెళ్ళటం, మళ్ళీ డ్యూటీ అయిపోతూనే ఇంటికి రావడం, ఇక్కడ వచ్చేసి మళ్ళీ నిద్రపోవడం, మళ్ళీ మార్నింగ్ లేయడం. ఇట్స్ ఎ రొటీన్ లైఫ్ అండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం స్టేషన్లో ఒక 5 మినిట్స్ ఆగుతాము. ఇక్కడ ఒక్కొక్క స్టేషన్కి ఒక్కొక్క కనెక్టివిటీ ఉంటుందండి. ఇప్పుడు మనం వెళ్తున్నదైతే గ్రీన్ లైన్లో మనం ట్రైన్ మళ్ళీ మారాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, అంటే వేరే ప్లేసెస్లోకి వెళ్ళేవాళ్ళు దుబాయ్లోని మనకు రెడ్ లైన్ ఒకటి, గ్రీన్ లైన్ ఒకటి అనేది ఉంటుంది. నాకు వచ్చేసి డైరెక్ట్ నేను వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ నుంచి నా రూమ్కి వెళ్ళడానికి ఒకే ఒక గ్రీన్ లైన్ మనం వాడాల్సి ఉంటుంది. సో గ్రీన్ లైన్లోనే ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, అటు సైడ్ ఒక ట్రైన్ కూడా వెళ్ళిందనమాట ఆపోజిట్లో. సో అది ఒకసారి మీకు నేను క్లియర్గా వీడియో తీసి పెడతానండి. దీనికి మళ్ళీ మనం ఇప్పుడు మెట్రో వెళ్ళడానికి కానీ, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూస్ చేసుకోవడానికి కానీ నోబల్ కార్డ్ అని కార్డ్ మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఈ స్టేషన్లో ఒక 5 మినిట్స్ ఆగాము. అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు రూమ్ దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్కి వచ్చాను. ఇంట్లో కొంచెం ఆయిల్ అయిపోయింది. సో చూస్తున్నాను ఆయిల్ ఎక్కడ ఉంటుంది అనేసి. ఇక్కడ అన్ని టీ పౌడర్స్ ఉన్నాయండి. నాకైతే యాక్చువల్గా తాజ్ మహల్ టీ పౌడర్ చాలా ఇష్టం అండి. ఒకసారి ఆ బ్రాండ్ ఇక్కడ దొరికింది, కానీ ఇప్పుడు మళ్ళీ అవైలబిలిటీలో లేదు. సో లెట్స్ సీ నెక్స్ట్. ఇక్కడ ఉన్నాయండి ఆయిల్స్ అయితే. సో నేను కుకింగ్కి ఆయిల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe.